ఓం శాంతి 31/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోడ్స్ 2190 మొత్తం జ్ఞానానికి సారం స్మృతి। आज समर्थ बाप अपने चारों ओर के सर्व समर्थ बच्चों को देख रहे हैं। ఈరోజు సమర్థుడైన బాబా తన నలువైపులా ఉండే సర్వ సమర్థులైన పిల్లల్ని చూస్తున్నారు। हर एक समर्थ बच्चा अपनी समर्थि प्रमाण ఆగే बढ़ रहे हैं। ప్రతి ఒక్క సమర్థుడైన పిల్లవాడు తమ సమర్థత ప్రమాణంతో ముందుకు వెళ్తున్నారు। ఈ సమర్థ జీవన్ అర్థాత్ सुखमय श्रेष्ठ सफलता संपन्न अलौकिक जीवन का आधार क्या है। ఈ సమర్థ జీవితము అంటే సుఖమయ శ్రేష్ఠ సఫలత సంపన్న అలౌకిక జీవితానికి ఆధారం ఏమిటి? ఆధార్ హే ఏక్ శబ్ద స్మృతి। ఆధారము ఒకే శబ్దం బాబా స్మృతి। वैसे भी सारे ड्रामा का खेल है ही विस्मृति और स्मृति का। అలాగే మొత్తం డ్రామా యొక్క ఆటే విస్మృతి మరియు స్మృతిది। ఈ సమయ స్మృతి కా ఖేల్ చల్ రహా హై। ఈ సమయంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది। బాప్ దాదా ने आप ब्राह्मण आत्माओं को परिवर्तन किस आधार पर किया। బాప్ దాదా బ్రాహ్మణ ఆత్మలైన మీకు ఏ ఆధారంతో పరివర్తన చేశారు? సిర్ఫ్ స్మృతి దిలాయి कि आप आत्मा हो ना कि शरीर। కేవలం స్మృతినిప్పించారు, మీరు ఆత్మలు శరీరం కాదు। ఈ స్మృతిని కిత్నా అలౌకిక పరివర్తన్ కర్ లియా। ఈ స్మృతి ఎంత అలౌకిక పరివర్తన చేసింది। సబ్ కుచ్ బదల్ గయానా, అంతా మారింది కదా। మానవ జీవన్కి విశేషత హై హీ స్మృతి। మానవ జీవితం యొక్క విశేషతయే స్మృతి। बीज है स्मृति, बीज में स्मृति। जिस बीज से वृत्ति दृष्टि कृति सारी స్థితి బదల్ జాతి है। బాబా చెప్తున్నారు, ఈ బీజం ద్వారానే వృత్తి దృష్టి కృతి మొత్తం స్థితి మారుతుంది। इसलिए गाया जाता है जैसी స్మృతి वैसी స్థితి। అందుకే మహిమ చేయబడుతుంది, ఎటువంటి స్మృతియో అటువంటి స్థితి। బాప్ నే ఫౌండేషన్ స్మృతి కో హీ పరివర్తన్ కియా। బాబా ఫౌండేషన్ని అంటే శ్రేష్ఠ స్థితిని స్మృతిని పరివర్తన చేశారు। జబ్ ఫౌండేషన్ శ్రేష్ఠ హువా తో స్వతా హీ పూరీ జీవన్ శ్రేష్ఠ హో గయి। ఎప్పుడైతే ఫౌండేషన్ శ్రేష్టమైందో స్వతహాగా పూర్తి జీవితం శ్రేష్టమైంది। कितनी छोटी सी बात का परिवर्तन किया कि तुम शरीर नहीं आत्मा हो। ఎంత చిన్న విషయాన్ని పరివర్తన చేశారు, మీరు శరీరం కాదు ఆత్మ। इस परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिवान होने के कारण स्मृति आते ही समर्थ बन गई। బాబా చెప్తున్నారు, ఈ పరివర్తన అవగానే ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయిన కారణంగా ఈ స్మృతి రాగానే సమర్థవంతంగా అయింది। అబ్ ఏ సమర్థ జీవన్ కితనా ప్యారా లగ్తా హై। ఇప్పుడు ఈ సమర్థ జీవితం ఎంత ప్రియమనిపిస్తుంది। స్వయం బి స్మృతి స్వరూప బనే, స్వయం కూడా స్మృతి స్వరూపంగా అయ్యారు। ఇతరులకు కూడా ఇదే స్మృతినిప్పించి ఎలాంటి వారిని ఎలాంటి వారిగా తయారు చేశారు। इसी स्मृति से संसार ही बदल लिया। ఈ స్మృతితోటే ప్రపంచమే మారింది। ఏ ఈశ్వరీయ సంసార్ కితనా ప్యారా హే। ఈ ఈశ్వరీయ ప్రపంచం ఎంత ప్రియమైనది। చాహే సేవార్ధ్ సంసారీ ఆత్మాओं को साथ रहते हो लेकिन मन सदा अलौकिक संसार में रहता है। భలే సేవార్థం ప్రపంచంలో ఉండే ఆత్మలతో ఉంటారు, కానీ మనసు ఎప్పుడు అలౌకిక ప్రపంచంలోనే ఉంటుంది। ఇస్కో హీ కహా జాతా హే స్మృతి స్వరూప్। దీన్నే స్మృతి స్వరూపులని అంటారు। కోయి బి పరిస్థితి ఆ జాయ్, ఎటువంటి పరిస్థితి వచ్చినా స్మృతి స్వరూప ఆత్మ సమర్థవంతంగా ఉన్న కారణంగా పరిస్థితిని ఎలా భావిస్తుంది? ఏ ఖేల్ హే, అది ఒక ఆటగా భావిస్తుంది। కభీ ఘబరాయేగి నహి, ఎప్పుడు కూడా భయపడదు।
बल कितनी भी बड़ी परिस्थिति हो, लेकिन समर्थ आत्मा के लिए मंजिल पर पहुंचने के लिए ये सब रास्ते के साइड सीन्स अर्थात रास्ते के नज़ारे हैं। భలే ఎంత పెద్ద పరిస్థితులైనా సమర్థ ఆత్మకి లక్ష్యానికి చేరుకునేందుకు ఇవన్నీ దారులు, సైడ్ సీన్స్ అంటే దారిలో ఉండే దృశ్యాలు. సైడ్ సీన్స్ తో అచ్చి లగ్తీ హై నా. సైడ్ సీన్స్ అందరికీ బాగుంటాయి కదా. ఖర్చా కర్కే भी సైడ్ సీన్ देखने जाते हैं. ఖర్చు పెట్టుకుని కూడా సైడ్ సీన్స్ చూసేందుకు వెళ్తారు. యహా भी आजकल ఆబూ దర్శన్ కరనే జాతే హో నా. ఇక్కడ కూడా ఈ రోజుల్లో ఆబూ దర్శన్ చేసుకునేందుకు వెళ్తారు కదా. అగర్ రాస్తే మే సైడ్ సీన్స్ నా హో తో वो రాస్తా అచ్చా लगेगा. ఒకవేళ దారిలో సైడ్ సీన్స్ లేకపోతే ఆ దారి బాగుంటుందా? బోర్ హో జాయేంగే, బోర్ కొట్టేస్తుంది. ऐसे स्मृति स्वरूप समर्थ स्वरूप आत्मा के लिए परिस्थिति का हो, पेपर का हो, विघ्न का हो, प्रॉब्लम्स का हो, सब साइड सीन्स है. అలాగే స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మకి పరిస్థితి అనండి, పేపర్ అనండి, విఘ్నాలు అనండి, प्रॉब्लम्स అనండి, అన్ని साइड सीन्स है. स्मृति में है कि ये मंजिल के साइड सीन्स अनगणित बार पार के है. మీకు ఏ స్మృతిలో ఉండాలంటే ఈ లక్ష్యం యొక్క సైడ్ సీన్స్ లెక్కలేనన్ని సార్లు దాటాము అని. నథింగ్ న్యూ ఇస్కా బి ఫౌండేషన్ క్యా హువా. నథింగ్ న్యూ ఇదేమీ కొత్త కాదు, దీనికి ఫౌండేషన్ ఏంటి? స్మృతి అంటున్నారు బాబా. అగర్ ఏ స్మృతి భూల్ జాతి అర్థాత్ ఫౌండేషన్ హిలా తో జీవన్ కి పూరీ బిల్డింగ్స్ హిల్నే లగ్తీ హై. ఒకవేళ ఈ స్మృతి మర్చిపోతే అంటే ఫౌండేషన్ కదిలితే జీవితం యొక్క పూర్తి బిల్డింగు కదలడం మొదలు పెడుతుంది. ఆప్తో అచల్ హైనా, మీరైతే అచంచలంగా ఉన్నారు కదా. సారీ పఢాయికే చారో సబ్జెక్ట్స్ కా ఆధార్ भी స్మృతి హై. మొత్తం చదువుకి 4 సబ్జెక్టులకి ఆధారం స్మృతి. సబ్సే ముఖ్య సబ్జెక్ట్ హై యాద్. అన్నిటికన్నా ముఖ్య సబ్జెక్ట్ స్మృతి. యాద్ అర్థాత్ స్మృతి మే కౌన్, బాప్ కౌన్. స్మృతి అంటే యాద్ అంటే స్మృతి, నేను ఎవరిని, బాబా ఎవరు. రెండో సబ్జెక్టు జ్ఞానము. రచయిత और రచన का ज्ञान मिला. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లభించింది. उसका भी फाउंडेशन स्मृति दिलाई कि अनादि क्या हो और आदि क्या हो और वर्तमान समय क्या हो. బ్రాహ్మణ్ సో ఫరిష్తా, దాని ఫౌండేషన్ని కూడా స్మృతి ఇప్పించారు కదా. అనాది ఏమిటి, ఆదిలో ఏమిటి, వర్తమాన సమయం ఏమిటి. బ్రాహ్మణ్ సో ఫరిష్తా, ఫరిష్తా సో దేవత. ఎన్ని స్మృతులు ఇప్పించారు? జ్ఞానం యొక్క స్మృతి అయింది కదా. తీసరి సబ్జెక్ట్ హే దివ్య గుణ్. మూడో సబ్జెక్టు దివ్య గుణాలు. దివ్య గుణం కి भी స్మృతి దిలాయి कि आप ब्राह्मणों के एक गुण है. దివ్య గుణాలను కూడా స్మృతినిప్పించారు, బ్రాహ్మణులైన మీవి ఈ గుణాలు అని. गुणों की लिस्ट भी स्मृति में रहती है. तब समय प्रमाण उस गुण को कार्य में कर्म में लगाते हो. గుణాల యొక్క లిస్ట్ కూడా స్మృతిలో ఉంటుంది కదా. అప్పుడే సమయ ప్రమాణంగా ఆ గుణాలని కార్యంలో, కర్మలో ఉపయోగిస్తారు. कोई समय స్మృతి కమ్ హోనే సే క్యా రిజల్ట్ హోతీ. ఏ సమయంలో అయినా స్మృతి తగ్గిపోతే రిజల్ట్ ఏమవుతుంది? समय पर गुण యూజ్ नहीं कर सकते हो. సమయానికి ఆ గుణాలని ఉపయోగించలేరు. जब समय बीत जाता फिर स्मृति में आता है कि ये नहीं करना चाहता था लेकिन हो गया, आगे ऐसा नहीं करेंगे. ఎప్పుడైతే సమయం గడిచిపోతుందో తిరిగి స్మృతిలోకి వస్తుంది, ఇది చేయాలనుకోలేదు కానీ అయిపోయింది, ముందు ఇలా చేయము అని. तो दिव्य गुणों को भी कर्म में लाने के लिए समय पर స్మృతి चाहिए. కావున దివ్య గుణాలని కూడా కర్మల్లోకి తెచ్చేందుకు సమయానికి స్మృతి కావాలి. అభి అభి ऐसे अपने पर भी हंसते हो. ఇప్పుడిప్పుడే మీకోసం మీరు ఇలా నవ్వుతున్నారు. वैसे भी कोई बात व कोई चीज़ समय पर भूल जाती है तो उस समय क्या हालत होती है. అదేవిధంగా ఏదైనా విషయము లేక ఏదైనా వస్తువు సమయానికి మర్చిపోతే సమయానికి పరిస్థితి ఏమవుతుంది? చీజ్ బీ హై
लेकिन समय पर याद नहीं आती तो घबराते हो ना. వస్తూ ఉంది కానీ సమయానికి జ్ఞాపకం రాకపోతే భయపడతారు కదా. అలాగే ఇది కూడా సమయానికి స్మృతి రాలేని కారణంగా అప్పుడప్పుడు భయపడతారు. మరి దివ్య గుణాలకి ఆధారం ఏంటి? సదా స్మృతి స్వరూపులుగా అవ్వండి. నిరంతర और नेचुरल दिव्य गुण सहज हर कर्म में कार्य में लगता रहेगा. నిరంతరం మరియు న్యాచురల్గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. చౌథీ సబ్జెక్ట్ హే సేవ. 4వ సబ్జెక్టు సేవ. ఇందులో కూడా ఒకవేళ స్మృతి స్వరూపంగా అవ్వకపోతే, నేను విశ్వ కళ్యాణకారి నిమిత్తాత్మను అనుకోకపోతే సేవలో సఫలత పొందలేరు. సేవా ద్వారా కిసి ఆత్మకు స్మృతి స్వరూప్ నహీ బనా సక్తే. సేవ ద్వారా ఏ ఆత్మని కూడా స్మృతి స్వరూపంగా తయారు చేయలేరు. साथ साथ सेवा है व स्वयं की और बाप की స్మృతి దిలానా. అలాగే సేవ అంటే స్వయం యొక్క మరియు బాబా యొక్క స్మృతిని ఇప్పించటం. तो 4 ही సబ్జెక్ట్ का ఫౌండేషన్ స్మృతి హువానా. మరి 4 సబ్జెక్టులకి ఫౌండేషన్ స్మృతే కదా. సారే జ్ఞాన్ కే సార్ ఏక్ శబ్ద హువా స్మృతి. మొత్తం జ్ఞానం యొక్క సారానికి ఒకే శబ్దం స్మృతి. इसलिए बाप दादा ने पहले से ही सुना दिया कि लास्ट पेपर का क्वेश्चन भी क्या आने वाला है. అందుకే బాప్ దాదా ముందే వినిపించారు లాస్ట్ పేపర్ యొక్క ప్రశ్న ఏం రాబోతుందో. లంబా చౌడా పేపర్ నెహీ హోనా హే. పెద్ద పేపర్ ఏమీ కాదు. ఏక్ హీ క్వశ్చన్ కా పేపర్ హోనా హే. ఒకే ప్రశ్నకి పేపర్ వస్తుంది. ఆ ఒక్క సెకండ్ పేపరు ఏంటి? క్వశ్చన్ కౌన్సా హోగా. ఏ క్వశ్చన్ ఉంటుంది? నష్టో మోహ స్మృతి స్వరూప్. ఆ ప్రశ్న ఏంటని చెప్పారు బాబా? నష్టో మోహ స్మృతి స్వరూప్. క్వశ్చన్ भी पहले से सुन लिया ना, फिर तो सभी पास होनी चाहिए. ప్రశ్న ముందే వినేశారు కదా, తిరిగి పాస్ అవ్వాలి. సభీ నంబర్ 1 పాస్ హోంగే యా నంబర్ వార్ పాస్ హోంగే. అందరూ నంబర్ 1గా పాస్ అవుతారా లేక నంబర్ వార్గా పాస్ అవుతారా? డబల్ విదేశీ కిస్ నెంబర్ మే పాస్ హోంగే. డబల్ విదేశీలు ఏ నెంబర్లో పాస్ అవుతారు? నంబర్ 1తో మాలకు ఖతం కర్దే. మరి మాలని సమాప్తి చేసేయమంటారా లేక వేరే మాల తయారు చేయాలా? ఉమంగ్ బహుత్ అచ్చా హే. అందరిది ఉత్సాహం చాలా బాగుంది. డబల్ ఫారినర్స్కు విశేష్ ఛాన్స్ హే లాస్ట్ సో ఫాస్ట్ జానే కా. డబల్ ఫారినర్స్కి విశేష ఛాన్స్ ఉంది లాస్ట్ నుంచి ఫాస్ట్కి వెళ్ళేందుకు. अगर अलग माला बनाए तो जो पिकनिक के स्थान बनेंगे वहाँ जाना पड़ेगा. వేరే మాల తయారైతే పిక్నిక్ స్థానాలు ఏవైతే తయారయ్యాయో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ పసంద్ హో తో అలగ్ మాలా బనాయే. ఇది ఇష్టమైనా వేరే మాల తయారు చేయమంటారా? ఆప్ లోగోं के लिए మాలా में आने की మార్జిన్ రఖీ హై. మీ అందరికీ అయితే మాలలోకి రావటానికి బాబా చోటు ఉంచారు, వచ్చేస్తారు. అచ్చా, సభీ టీచర్స్ స్మృతి స్వరూప్ హేనా. టీచర్స్ అందరూ కూడా స్మృతి స్వరూపులే కదా. చారో హీ సబ్జెక్ట్ మే స్మృతి స్వరూప్ బను. 4 సబ్జెక్టులలో స్మృతి స్వరూపులుగా అవ్వండి. మెహనత్ కా కామ్తో నెహీ హేనా. ఇది కష్టమైన పని కాదు కదా. టీచర్స్ కా అర్థ హీ హై అప్నే స్మృతి స్వరూప్ ఫీచర్స్ సే ఔరోं को भी స్మృతి స్వరూప్ బనానా. తమ ఫీచర్స్ ద్వారా ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా తయారు చేయటం. ఆప్కే ఫీచర్స్ హీ ఔరోं को స్మృతి దిలాయే కి మే ఆత్మా హూँ. మీ యొక్క ఫీచర్స్ ద్వారా ఇతరులకి స్మృతినిప్పించాలి నేను ఆత్మను అని. మస్తక్ మే దేకే హీ చమక్తీ హుయి ఆత్మ వ చమక్తీ హుయి మణి. మస్తకంలో చూడగానే కనిపించాలి నేను మెరిసే ఆత్మని లేక మెరిసే మణిని. जैसे सांप की मणि देख करके सांप की तरफ कोई का ध्यान नहीं जाएगा, मणि की तरफ जाएगा. ఎలాగైతే పాము యొక్క మణిని చూస్తే పాము వైపుకి ఎవరికి ధ్యాస వెళ్ళదు, మణి వైపుకి వెళ్తుంది. ऐसे अविनाशी चमकती हुई मणि को देख देहबान स्मृति में नहीं आए. అలా అవినాశి మెరిసే మణిని చూసి దేహాభిమానం స్మృతిలోకి రాకూడదు. అటెన్షన్ స్వతా హీ ఆత్మకి తరఫ్ జాయే. అటెన్షన్ స్వతహాగానే ఆత్మ వైపుకి వెళ్ళాలి. టీచర్స్ ఇसी సేవాకే నిమిత్త హై.
టీచర్స్ ఇదే సేవకి నిమిత్తమై ఉన్నారు. విస్మృతి వాళ్ళకు స్మృతి దిలానా యహీ సేవా హే. విస్మృతి వారికి స్మృతినిప్పించటం ఇదే సేవ. సమర్థతో హో యా కభీ కభీ ఘబరాతే హో. సమర్థులా లేక అప్పుడప్పుడు భయపడుతున్నారా? అగర్ టీచర్స్ ఘబరా జాయేగి తో స్టూడెంట్ క్యా హోంగే. ఒకవేళ టీచర్స్ భయపడినట్లయితే స్టూడెంట్స్ ఏమవుతారు? టీచర్స్ అర్థాత్ సదా న్యాచురల్ నిరంతర స్మృతి స్వరూప్ సుసమర్థ స్వరూప్. టీచర్స్ అంటే సదా న్యాచురల్గా నిరంతర స్మృతి స్వరూపులు, సుసమర్థ స్వరూపులు. జైసే బ్రహ్మా బాప్ ఫ్రంట్ మే రహా తో టీచర్స్ బి ఆగే హోనా. ఎలాగైతే బ్రహ్మాబాబా ముందున్నారు, టీచర్స్ కూడా ముందున్నారు కదా. నిమిత్తము అంటే ముందుండటం. ఎలాగైతే సేవ పట్ల సమర్పణతలో ధైర్యం వహించారు, సమర్థంగా అయ్యారు. ఈ స్మృతి ఏమిటి? ఇది త్యాగం యొక్క భాగ్యం. త్యాగం చేశారు. ఇప్పుడు భాగ్యం పెద్ద విషయం కాదు. త్యాగ్తో కియా లేకిన్ త్యాగ్ నహీ హై. త్యాగం చేశారు కానీ ఈ త్యాగం కాదు, ఎందుకంటే ప్రాప్తి ఎక్కువ. త్యాగం ఏం చేశారు? సిర్ఫ్ సఫేద్ సాడీ పెహని ఓ తో ఔర్ బీ బ్యూటిఫుల్ బన్ గయి హో. కేవలం తెల్ల చీర కట్టుకోవడం కాదు, ఇంకా అందంగా అయిపోయారు. ఫరిష్తే పరియా బన్ గయి హో ఔర్ క్యా చాహియే. ఫరిష్తాలు అయిపోయారు, దేవతలుగా అయిపోయారు. ఇంకేం కావాలి? బాకీ ఖానా పీనా చూడా, మిగిలిన ఆహార పానీయాలు వదిలేశారు. అది కూడా ఈ రోజుల్లో డాక్టర్స్ ఏమంటున్నారు? ఎక్కువ తినద్దు అంటున్నారు. తక్కువ తినండి, సాదాగా తినండి. ఆజ్కల్తో డాక్టర్స్ బీ ఖానే నహీ దేతే. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఎక్కువ తినద్దని చెప్తున్నారు ఆరోగ్యం కోసం. ఎక్కువ తినద్దు, తక్కువ తినండి, సాదాగా తినండి. బాకీ క్యా చూడనా, ఇంకేముంది వదలటం? గెహనా పెహన్నా చూడా, నగలు వేసుకోవడం వదిలేరు. ఈ రోజుల్లో నగలు వెనకాల ఎంతమంది దొంగలు పడుతున్నారు. అచ్చా కియా జో చోడ్ దియా, సమజ్దారీ కా కామ్ కియా. మంచి పని చేశారు వదిలేసి, తెలివైన పని చేశారు. అందువల్ల త్యాగానికి పదమా గుణాల భాగ్యం లభించింది. అచ్చా అభి బాప్దాదాకు ఎథెన్స్ వాళ్ళే యాద్ ఆ రహే హే. ఇప్పుడిప్పుడే బాప్దాదాకి ఎథెన్స్ వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. ఎథెన్స్లో సేవయక కార్యక్రమం బాగా నడుస్తుంది. जब भी कोई विशाल कार्य होता है, बेहद के कार्य में बेहद का बाप और बेहद का परिवार याद जरूर आता है. ఎప్పుడైనా సరే ఏదైనా విశాల కార్యం జరుగుతున్నప్పుడు బేహద్ కార్యంలో బేహద్ బాబా, బేహద్ పరివారం జ్ఞాపకం వస్తారు. जो भी बच्चे गए हैं హిమ్మత్ వాలే బచ్చే హే. ఏ పిల్లలైతే వెళ్ళారో ధైర్యవంతులైన పిల్లలు. जो निमित्त बने हैं उन्होंकी हिम्मत कार्य को श्रेष्ठ और अचल बना देती है. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారి యొక్క ధైర్యం కార్యాన్ని శ్రేష్టంగా మరియు అచంచలంగా తయారు చేస్తుంది. बाप के स्नेह और विशेष आत्माओं की शुभ भावना शुभकामना बच्चों के साथ है. బాబా యొక్క స్నేహము, విశేష ఆత్మల యొక్క శుభ భావన, శుభకామన పిల్లలతోటి ఉంది. बुद्धिवानों की बुद्धिवान किसी द्वारा भी निमित्त बनाए अपना कार्य निकाल देते हैं. బుద్ధివాన్కి బుద్ధివాన్, తెలివైన వాడికే తెలివైన వాడైన బాబా నిమిత్తంగా తయారు చేసి తన కార్యాన్ని ఏదో ఒక రకంగా పూర్తి చేస్తారు. అందువల్ల నిశ్చింత చక్రవర్తి అయ్యి, లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి శుభ భావన శుభకామన యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తూ ఉండండి. हर एक सर्विसेबल बच्चे को बाप दादा नाम और విశేషత సహిత్ యాద్ ప్యార్ దే రహే హై. ప్రతి ఒక్క సేవాదారి పిల్లలకు బాప్దాదా పేరున విశేషంగా ప్రియస్మృతులు అందిస్తున్నారు. అందరూ కూడా తమ పేరున ప్రియస్మృతులు స్వీకరించండి. అచ్చా సదా నిరంతర స్మృతి స్వరూప సమర్థాత్మలకు సదా స్మృతి స్వరూపమై ప్రతి పరిస్థితిని సైట్ సీన్గా అనుభవం చేసుకునే విశేషాత్మలకు సదా బాప్ సమాన్ నలువైపులా స్మృతి యొక్క అలలు వ్యాపింపచేసే మహావీరులైన పిల్లలకు సదా తీవ్ర గతితో పాస్వీతోనరయ్యే మహారథి పిల్లలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. दिल्ली जोन तो अव्यक्त बाप दादा मिलनम. सदा अपने आप भाग्य को देख हर्षित होते हो ना.
సదా మీ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారా? సదా వాహ్ వాహకే గీత్ గాతే హోనా, సదా ఓహో ఓహో అనే పాట పాడుతున్నారు కదా. హాయ్ హాయ్కే గీత్ సమాప్త హో గయే, అయ్యో అయ్యో అనే పాట సమాప్త అయిపోయింది. లేక అప్పుడప్పుడు దుఃఖం ఏ కళలు వస్తున్నాయా? దుఃఖకే సంసార్ సే న్యారే హో గయే, దుఃఖ ప్రపంచం నుంచి అతీతమైపోయారు, బాబాకి ప్రియంగా అయిపోయారు. అందువల్ల దుఃఖం ఏ కళలు స్పర్శించవు. చాహే సేవార్థ రహతే భీ హో లేకిన్ కమల్ సమాన్ రహతే హో, భలే సేవార్థం ఉన్నా కానీ కమల్ పుష్ప సమానంగా ఉన్నారు. కమల్ పుష్ప कीचड़ से निकल नहीं जाता, कीचड़ में ही होता है. కమల్ పుష్పం బురద నుంచి బయటకు రాదు, బురదలోనే ఉంటుంది, నీటిలోనే ఉంటుంది, కానీ అతీతంగా ఉంటుంది. తో ऐसे न्यारे बने हैं, ఇటువంటి అతీతంగా అయ్యారా? न्यारे बनने की निशानी है, जितना न्यारे उतना बाप के प्यारे बनेंगे. అతీతం అవటానికి గుర్తు, ఎంత అతీతమైతే అంత బాబాకి ప్రియంగా అవుతారు. स्वयं ही बाप का प्यार अनुभव होगा और ये परमात्मा प्यार छत्र छाया बन जाएगा. స్వయం బాబా యొక్క ప్రేమ అనుభవం అవుతుంది, ఇది పరమాత్మ ప్రేమ ఛత్ర ఛాయగా అవుతుంది. जिसके ऊपर छत्र छाया होती है वो कितना సేఫ్ रहता है. ఎవరిపైనైతే ఛత్ర ఛాయ ఉంటుందో వారు ఎంత క్షేమంగా ఉంటారు. जिसके ऊपर परमात्मा छत्र छाया है उसको कोई क्या कर सकते हैं. ఎవరిపైనైతే పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో వారిని ఎవరు ఏం చేయగలరు. इसलिए फकुर में रहो कि हम परमात्मा छत्र छाया में रहने वाले हैं. అందుకని ఇదే నషాలో ఉండండి, మేము పరమాత్మ ఛత్రఛాయలో ఉండేవారము అని. అభిమాన్ నహీ హై, అభిమానం లేదు కానీ ఆత్మిక ఆనందం ఉంది. బాడీ కాన్షియస్ హోంగే తో అభిమాన్ ఆయేగా. దేహాభిమానంలో ఉంటే అభిమానం వస్తుంది, ఆత్మాభిమానిగా ఉంటే అభిమానం రాదు, కానీ ఆత్మిక ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ఆత్మిక ఆనందం ఉంటుందో అక్కడ విఘ్నాలు రావు. యాతో ఫికర్ యాతో ఫకూర్, చింత లేకపోతే ఆనందం రెండు ఒక కూడా ఉండవు, రెండు కలిసి ఉండవు. దాల్ రోటీ అచ్చేతే అచ్చి దేనే కే లియే బాప్ దాదా బందా హువా హై. పప్పు రొట్టి మంచిగా ఇవ్వటానికైతే బాప్ దాదా బంధించబడి ఉన్నారు. రోజు 36 प्रकार के भोजन नहीं देंगे, రోజు 36 రకాల పిండి వంటలతో భోజనం ఇవ్వరు, కానీ పప్పు రొట్టి ప్రేమగా లభిస్తుంది. నిశ్చిత హై, ఇది ఫిక్స్ అయ్యి ఉంది, దీన్ని ఎవరూ తప్పించలేరు. తో ఫికర్ కిస్ బాత్ కా, అందువల్ల చింత దేనికి. దునియా మే ఫికర్ रहता है कि हम भी खाए पीछे वाले भी खाए. ప్రపంచం వాళ్ళకి చింత ఉంటుంది, మేము తినాలి, మా వెనకాల వాళ్ళు తినాలి అని. तो आप भी भूखे नहीं रहेंगे, आपके पीछे वाले तो भूखे नहीं रहेंगे. అందువల్ల మీరు ఆకలితో ఉండరు, మీ వెనకాల వాళ్ళు కూడా ఆకలితో ఉండరు. ఇంకేం కావాలి? డన్లప్కి తకియా चाहिए क्या, మెత్తటి పరుపులు కావాలా? అగర్ డన్లప్కి తకియా బిస్తర్ మే ఫికర్ కి నీంద్ హో తో నీంద్ ఆయేగి. ఒకవేళ మెత్తటి పరుపులు లేక బిస్తర్లు ఉన్నా చింతలుంటే నిద్ర వస్తుందా? నిశ్చింతగా అయి నేల మీద పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. బాహంకు అప్నా తకియా బనాలో తోబీ నీంద్ ఆ జాయేగి. చేతుల్ని మీ తలగడగా చేసుకున్న నిద్ర వచ్చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ సుఖీ రోటీ కూడా, ఎండిపోయిన రొట్టె కూడా 36 రకాల భోజనంలా అనుభవం అవుతుంది. అందువల్ల నిశ్చింత చక్రవర్తులు. ఈ నిశ్చింతగా అయ్యే చక్రవర్తిత్వం అన్ని చక్రవర్తిత్వాల కన్నా శ్రేష్టమైంది. అగర్ తాజ్ పహన్కర్ తఖ్త్ పర్ బ్యాట్ గయే और फिकर करते रहे तो తఖ్త్ హువా యా చింతా హుయి. ఒకవేళ కిరీటం పెట్టుకుని సింహాసనంపై కూర్చుని చింతల్లో ఉన్నారనుకోండి, సింహాసనం పైన కూర్చున్నట్టు ఉంటుందా, చింత ఉంటుందా? तो भाग्य विदाता भगवान ने आपके मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर खींच दी है. भाग्य विदाता భగవంతుడు మీ అందరి మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖను గీశారు. నిశ్చింత చక్రవర్తిగా అయిపోయారు. ఓ టోపీ ఆ కుర్సీ వాలే బాదషాహ్ నెహి, ఆ టోపీ కుర్చీ ఉండే చక్రవర్తిత్వం కాదు, నిశ్చింత చక్రవర్తిత్వం. ఏ చింత లేదు కదా, మానవులు ముని మానవుల చింత ఉందా? అప్నా కళ్యాణ్ హో గయా తో ఉన్ లోగోం కా జరూర్ హోగా. మీ యొక్క కళ్యాణమైంది, వారి కళ్యాణం కూడా తప్పకుండా అవుతుంది. కాబట్టి సదా మస్తకంపై శ్రేష్ఠ భాగ్యరేఖను చూస్తూ ఉండండి. ఓహో నా శ్రేష్ఠ ఈశ్వర్య భాగ్యము అని. ధన్ దౌలత్ కా భాగ్య నహి, ఈశ్వర్ కా భాగ్య. ధనం ఆస్తిపాస్తుల భాగ్యం కాదు, ఈశ్వర్య భాగ్యం.
ఈ భాగ్యం ముందు ధనం కూడా ఏమీ కాదు, అది వెనకాల వస్తుంది. ఎలాగైతే నీడ ఉంటుందో తనంతట తాను ఎలా అయితే వస్తుందో అలాగే ఈశ్వరీయ భాగ్యం ఉంటే స్థూల భాగ్యం దాని వెనకాల అదే వస్తుంది. సదా ఇదే నష్టాల్లో ఉండండి. ఒకటి పొందటము అంటే సదా పొందటం. ఎప్పుడైతే బాబా మరియు ఆత్మ అవినాశియో మరి ప్రాప్తి వినాశనం ఎందుకు అవుతుంది? ప్రాప్తి కూడా అవినాశి కావాలి. బ్రాహ్మణ జీవితం అంటే సంతోషం. సంతోషంగా తినండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా మాట్లాడండి, సంతోషంగా పని చేయండి. లేస్తున్నగానే కళ్ళు తెరవగానే సంతోషం అనుభవం అయింది. రాత్రి కళ్ళు మూసుకున్నా సంతోషంతో విశ్రాంతితో నిద్రపోండి. ఇదే బ్రాహ్మణ జీవితం. అచ్చా, బాగ్దాదా వ్యక్తిగత మిలనము ఆజ్ఞాకారిగా అవటంతో పరివారం యొక్క ఆశీస్సులు లభిస్తాయి. బాప్దాదా ఎదురుగా గాయత్రి మోదీ యొక్క పరివారం కూర్చుంది. బాప్దాదా ఇస్ పరివార్ కి ఏక్ బాత్ దేఖ్ కర్కే బహుత్ ఖుష్ హై. బాప్దాదా ఈ పరివారం యొక్క ఒక విశేషతను చూసి చాలా సంతోషిస్తారు. ఏ విషయము? ఆజ్ఞాకారి పరివారము. ఇంత దూరం నుంచి చేరుకున్నారు కదా, ఏ బీ దుఆయే మిల్తీ హై, అలా మీకు ఆశీస్సులు లభిస్తాయి. జో ఆజ్ఞా పాలన కర్తా హై, ఎవరైతే ఆజ్ఞని పాలన చేస్తారో వారికి ఆశీస్సులు లభిస్తాయి. ఒకరు చెప్పారు, ఇంకొకరు ఒప్పుకున్నారు, అప్పుడు సంతోషం ఉంటుంది. హృదయపూర్వకంగా ఒకరి పట్ల ఒకరికి ఆశీర్వచనాలు వెలువడతాయి. కోయి అచ్చా దోస్త్ యా భాయి హో, ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే వాళ్ళ నుంచి ఆశీస్సులు లభిస్తాయి కదా. హాంజీ అంటూ ఆజ్ఞని పాలన చేయటం వల్ల కూడా గుప్త ఆశీస్సులు లభిస్తాయి. ఆశీర్వచనాలు సమయానికి చాలా సహాయం చేస్తాయి. అవి ఆ సమయంలో తెలీదు, ఆ సమయంలో ఆ విషయం సాధారణంగా అనిపిస్తుంది, చలో అయిపోయింది అని. కానీ ఈ గుప్త ఆశీస్సులు ఆత్మకి సమయానికి సహాయం చేస్తాయి, జమ అవుతాయి. అందుకే బాప్దాదా చూసి ఎంతో సంతోషిస్తారు. చాహే కిసి బీ కార్యకే లియే ఆయే, భలే ఏ కార్యం కోసం వచ్చినా వచ్చారు కదా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. పరమాత్మ స్థానంలో ఏ కారణంతో చూడ్డానికి వచ్చినా, కాలు పెట్టినా బాబా యొక్క యజ్ఞంలో ఈ పుణ్య భూమిలో ఫలం అయితే జమ అయిపోతుంది. ఇదేమీ తక్కువ భాగ్యం కాదు. ఈ భాగ్యం ముందుకు వెళ్ళేసరికి కూడా అనుభవం చేసుకుంటారు. ఆ సమయంలో స్వయాన్ని చాలా భాగ్యవంతులుగా అనుభవం చేసుకుంటారు. ఏ కారణం చేత మనం అడుగు పెట్టాము ఇప్పుడైతే తెలీదు, ఇప్పుడైతే ఆలోచిస్తారు ఏమో తెలీదు ఏంటి అని. కానీ బాబాకు తెలుసు, తెలిసినా తెలియకపోయినా భాగ్యం జమ అయిపోయింది. సమయానికి మీకు తెలుస్తుంది, ఉపయోగపడుతుంది. అచ్చా, రష్యా అన్నయ్యలు అక్కయ్యలతో స్మృతి చక్రధారి అక్కయ్యలకి ఇచ్చారు. రష్యా అన్నయ్యలు అక్కయ్యల యొక్క స్మృతి చక్రధారి బెహన్కి ఇచ్చారు. అచ్చా, కొంచెం సమయంలో సఫలత పొందారు. మంచి మంచి దప్పికతోండే ఆత్మలు వచ్చారు. వారి యొక్క స్నేహం బాబా వద్దకు చేరుకుంది. అందరూ ప్రియ స్మృతులు రాయండి, చెప్పండి. బాప్దాద యొక్క స్నేహము పిల్లలైన మీ అందరికీ సహయోగాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని. మంచి సేవ, ముందుకు వెళ్తూ ఉండండి. వరదానము, పురుషార్థ की यथार्थ विधि द्वारा सदा आगे बढ़ने वाले सर्वसिद्धि స్వరూప భవ. పురుషార్థం యొక్క యథార్థ విధి ద్వారా సదా ముందుకు వెళ్ళే సర్వసిద్ధి స్వరూప భవ. పురుషార్థానికి యథార్థ విధి అనేక నాదీల్ని ఒక్క నా బాబాలోకి పరివర్తన చేయటం, ఇదే స్మృతిలో ఉండటం. అన్నీ మర్చిపోవాలి, కానీ ఈ విషయం మర్చిపోవద్దు, నా బాబా అని. నా వాళ్ళని తలుచుకోవటం ఉండదు కదా, స్వతహాగానే స్మృతి వస్తుంది. నా బాబాని హృదయపూర్వకంగా అంటే యోగం శక్తిశాలి అయిపోతుంది. ఈ సహజ విధితో సదా ముందుకు వెళ్తూ సిద్ధి స్వరూపులైపోండి. స్లోగన్ను, మాయా జీత్ బన్నా హై తో స్నేహ కే సాత్ సాత్ జ్ఞాన్ కా భీ ఫౌండేషన్ మజబూత్ కరో. మాయని జయించే వారిగా అవ్వాలి అనుకుంటే స్నేహంతో పాటు జ్ఞానం యొక్క పునాదిని కూడా స్ట్రాంగ్గా చేయండి. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. కర్మలో, వాణిలో, సంబంధ సంపర్కంలో, ప్రేమ మరియు స్మృతి లేక స్థితిలో లవ్లీనమై ఉండాలి అంటే ఎవరు ఎంత ప్రియంగా ఉంటే అంత లవ్లీన్గా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా యొక్క ప్రేమలో లవ్లీనమై ఉన్నారు. ఇతరులను కూడా సహజంగా మీ సమానంగా, బాబా సమానంగా తయారు చేస్తున్నారు. ఈరోజు స్వమానం, నేను సర్వసిద్ధి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.